కర్ణుడు అర్జునుడిని చంపడానికి ఉంచినటువంటి శక్తి అనే అస్త్రాన్ని భీముడు కొడుకు అయిన ఘటోత్కచుని చంపడానికి ఎందుకు ఉపయోగించవలసి వచ్చిందో ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. అశ్వత్థామ తన తండ్రి మరణించాడు అనే కోపంతో పాండవులు సైన్యాన్ని అందర్నీ చంపుతున్నాడు. అదే సమయంలో శ్రీకృష్ణుడు పాండవుల సైన్యంలో ఒకడైనటువంటి ఘటోత్కచుడు వైపు చూశాడు. ఘటోత్కచుడు ఎవరో కాదు, భీముడు కొడుకు. ఘటోత్కచుడు తన మాయాజాలం కనికట్టుతో వింత జీవులని అందర్నీ కురుక్షేత్ర యుద్ధంలో వచ్చేలా చేశాడు. వాళ్ళందరూ కౌరవ సైన్యాన్ని అంతం చేస్తున్నారు. ఇదంతా చూసిన కౌరవ సైన్యానికి అసలు ఈ వింత జీవులు ఎక్కడినుంచి వచ్చాయి అని ఆశ్చర్యానికి లోనవుతున్నారు. కాని ఇదంతా ఘటోత్కచుడు చేసిన మాయాజాలం. ఘటోత్కచుడు మాయజాలంతో కౌరవులని చంపడం చూసిన దుర్యోధనుడు, ఇవాళ ఒక్కరోజే మన కౌరవ సైన్యాన్ని ఘటోత్కచుడు అంతం చేస్తాడు. మనకు ఇంకొక దారి లేదు అని కర్ణుడు దగ్గరకు వచ్చి, కర్ణ, నీ దగ్గర ఉన్న శక్తి అనే అస్త్రాన్ని ఉపయోగించి ఘటోత్కచుణ్ణి చంపేయాలి అని చెప్పాడు. అప్పుడు కర్ణుడు వేసిన శక్తి అనే బాణం ఘటోత్కచుడు గుండెల్లో నేరుగా దిగింది. ఘటోత్కచుడు అక్కడికక్కడే మరణించాడు. కౌరవుల సైన్యాన్ని మాయాజాలం విడిపోయింది. అప్పుడు భీముడు తన కొడుకు అయిన ఘటోత్కచుడు మరణించాడు అని బాధపడుతున్నాడు. కాని శ్రీకృష్ణుడు మాత్రం నవ్వుతున్నారు. ఎందుకు శ్రీకృష్ణుడు ఘటోత్కచుడు మరణిస్తే నవ్వుతున్నాడు అని అందరూ ఆశ్చర్యంగా చూస్తున్నారు. అప్పుడు అర్జునుడు శ్రీకృష్ణుడు దగ్గరికి వచ్చి, కృష్ణ, ఘటోత్కచుడు మనవాడే కదా, తను చనిపోతే నువ్వు ఎందుకు నవ్వుతున్నావు అని అడిగాడు. అప్పుడు శ్రీకృష్ణుడు సమాధానంగా, అర్జున, ఈరోజు ఘటోత్కచుడు మరణించకపోతే నువ్వు మరణించాల్సి వచ్చేది అని సమాధానం చెప్పాడు. అప్పుడు అర్జునుడు, నా మరణానికి ఘటోత్కచుడు చనిపోవటానికి సంబంధం ఏమిటి అని అడిగాడు. అప్పుడు శ్రీకృష్ణుడు సమాధానంగా, అర్జున, కర్ణుడు నిన్ను చంపాలి అనే ఆ శక్తి అనే ఆయుధాన్ని దాచుకున్నాడు. కాని దుర్యోధనుడు బలవంతం వల్ల ఆ శక్తి అనే ఆయుధాన్ని ఉపయోగించి ఘటోత్కచుణ్ణి చంపాడు. ఆ శక్తి అనే ఆయుధం ముందు నువ్వు ఏమి చేయలేవు అని చెప్పాడు. ఈ శక్తి అనే ఆయుధాన్ని ఒకసారి మాత్రమే ఉపయోగించాలి. ఇప్పుడు ఘటోత్కచుడు కన్నా నీ ప్రాణాలు మాకు ఎంతో ముఖ్య. అప్పుడు అర్జునుడు, ఏంటి కృష్ణ అలా అంటున్నావు? నేను కర్ణుడిని ఓడించలేనా? ఇప్పుడు మా ఇద్దరికీ యుద్ధమే జరిగితే ఖచ్చితంగా నేనే గెలుస్తాను అని అన్నాడు. అప్పుడు శ్రీకృష్ణుడు నవ్వుతూ, లేదు అర్జున, కర్ణుడు ఎంత యోధుడో నీకు తెలియదు. దుర్యోధనుడు ఏమన్నా పిచ్చోడా? తను నిన్ను చంపేస్తాడు అనే నమ్మకంతోనే ఈ కురుక్షేత్ర యుద్ధానికి ముందడుగు వేశాడు. మీ ఇద్దరికీ సమరం అంటూ జరిగితే అందులో కర్ణుడే గెలుస్తాడు అని చెప్పాడు. 15వ రోజు యుద్ధం ముగిసింది. ఆ రోజు సాయంత్రం కౌరవ సైన్యం అంతా సమావేశం అయ్యారు. అందులో దుర్యోధనుడు ఆ కౌరవ సైన్యానికి సైన్యాధ్యక్షుడు కర్ణుడిని నియమించాడు. అప్పుడు దుర్యోధనుడు, కర్ణ, నా ఆశలన్నీ నీ మీద నన్ను గెలిపిస్తావా అని అడిగాడు. దానికి సమాధానంగా కర్ణుడు, నేను యుద్ధం చేసేది నాకోసం కాదు, నా వీరత్వం చూపించుకోవడం కోసం కాదు, నిన్ను గెలిపించడం కోసం. రేపు చూడు, నేను అర్జున్ని చంపి ఆ పాండవ సైన్యాన్ని విలవిలలాడేలా చేస్తాను అని దుర్యోధనుడికి మాట ఇచ్చాడు. ఆ మాట విన్న దుర్యోధనుడికి ఎక్కడలేని సంతోషం కలిగింది. మరుసటి రోజు ఉదయం 16వ రోజు యుద్ధం మొదలైంది. రణభేరులు మోగాయి. కర్ణుడి రథం నేరుగా పాండవుల సైన్యం వైపు అర్జునుడి కోసం దూసుకు వెళుతుంది. ఆ సమయంలో కర్ణుడు రథానికి ఎదురుగా ధర్మరాజు రథం ఎదురైంది. వాళ్ళిద్దరి మధ్య జరిగిన యుద్ధంలో ధర్మరాజు ఓడిపోయాడు. కర్ణుడి వేసిన బాణాలకి ధర్మరాజు రథం నేల కొరిగింది. ధర్మరాజు నేలపై మోకరిల్లిపోయాడు. అప్పుడు కర్ణుడు, ధర్మరాజా, నేను నిన్ను చంపాలి అంటే ఒక్క నిమిషం కూడా పట్టదు. కాని నేను నీకు ప్రాణభిక్ష వేస్తున్నాను. నేను నీ ప్రాణం కాదు, ఈరోజు నీ తమ్ముని మరణాన్ని నువ్వు చూస్తావు అని అన్నాడు. ఆ మాటలు విన్న ధర్మరాజు అవమానంతో అలానే ఉండిపోయాడు. కర్ణుడు రథం, అర్జునుడి రథం కోసం వేట మొదలుపెట్టాడు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి.